మళ్ళీ. జై శ్రీరామ్. ఈరోజు సింపుల్గా అయిపోయే యంగ్స్టర్స్ కొత్తగా మ్యారేజ్ అయ్యి ఏ వంట రాని వాళ్ళు కూడా చేసేసుకునే టైప్లో అరటికాయ ఫ్రై చూపిస్తున్నానండి. చాలా సింపుల్, చాలా టేస్ట్. ఎవరైనా ట్రై చేసి చూడండి. స్టార్ట్ చేస్తున్నాను. ఆవ నూనె వేస్తున్నాను. ఆవ నూనెతో చేసి చూడండి. నేను చెప్పినట్టు మీకు ఇంకా ఫ్లేవర్, ఆవ ఫ్లేవర్ బట్టి చాలా టేస్ట్ వస్తుంది. జస్ట్ వీటిలో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్లైసెస్లా అరటికాయలను కట్ చేసుకోవాలి. వీటిని ఇందులో డ్రాప్ చేద్దాం. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఆయిల్ పైకి చిందకుండా ఉంటుంది. జస్ట్ ఇందులో ఇట్లా డ్రాప్ చేద్దాం. అరటికాయ ముక్కలు కొంచెం కట్ చేసి కొంచెం వాటర్లో వేస్తాం కదా, అందుకని చెక్కపట్టు వాడతాను అనమాట. ఇది ఎంత వంట రాని వాళ్ళు అయినా ఏమి రాకుండా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం అరటికాయ ముక్కలన్నీ వేసేసి ఇలా వేస్తాం కదా. వీటిని ఒకసారి అటు వేసి మనం పైకి కిందకి ఒకసారి కొంచెం సిమ్లోనే పెడదాం. కొద్దిగా సిమ్లోనే ఉంచి వీటిని పైకి కిందకి ఒకసారి ఇట్లా కలిసి మనం ఇందులో జస్ట్ మూత పెడదామండి. కాస్త మెత్తబడే వరకు కొంచెం మెత్తబడతాయి ఆయిల్లో. జస్ట్ ఒకసారి అట్లా ఉంచేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే జస్ట్ మనం ఏమేమి తీసుకున్నామంటే ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ ఆనియన్ పీసెస్ తీసుకున్నాను. ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇందులో వేద్దాం. కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎక్కువ జీలకర్ర. ఇంకా మనం వెల్లుల్లి తీసుకోవాలి. స్టవ్ చేయండి ఒకసారి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందని నా అభిప్రాయం. వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు వీటన్నిటిని మనం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా జస్ట్ ఫైన్ పేస్ట్లో వద్దు, దాన్ని కోర్సుడ్గా చేస్తాం కదా మనం, కచ్చపిచ్చగా అట్లా ఆ విధంగా చేస్తాం. నేను ఒకసారి చేశాక అది ఇట్లా మనం మిక్సీలో ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా వస్తే చాలు. ఫైన్ పేస్ట్లో వద్దు, బాగోదు. ఇట్లా అన్నిటి ఫ్లేవరు మనకి ఆ ఫ్రైలో తెలుస్తూ ఉండేటట్టు ఇవన్నీ కలిపి చేసి పక్కన పెడదాం. నెక్స్ట్ మన అరటికాయ ముక్కలు ఏం చేస్తున్నాయో చూద్దామండి. వేస్తున్నాయి. ఇవి కొంచెం మెత్తపడాలి ముక్కలు ఆయిల్లో. అలాగని ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు. షాలో ఫ్రై లాగా ఇది. ఏం ఆయిల్లో వేసి తీసే టైపు ఫ్రైలు రకరకాలు ఉంటాయి కదా, ఇది షాలో ఫ్రై లాగా జస్ట్ ఇట్లా అన్ని ముక్కలు మెత్తబడే విధంగా మనం చేసి దీంట్లో కొంచెం పసుపు పైన వేద్దాం. వేగుతూ ఉంటాయి మనవి ముక్కలు. కొంచెం పసుపు వేద్దాం. కొంచెం ముక్కలు మెత్తబడిన తర్వాతే సాల్ట్ వేద్దాం. అప్పుడే స్టార్టింగ్లోనే సాల్ట్ వేయద్దు. ఆ కర్రీస్ ఏమన్నా ట్రై చేశారండి? ఒక 46 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేశారు.
ఏమన్నా ఏదైనా ఒకటైనా ట్రై చేశారో లేదో తెలియదు నాకు. చెయ్యండి, బాగుంటాయి. కామెంట్స్లో చెప్పాలి, కామెంట్ చేయండి. నాది ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఈ విధంగా ఇవి ఫ్రై చేసి కొంచెం సేపు వీటిని మెత్తబడే వరకు కొంచెం సేపు మూత పెట్టండి. ఇంకొక 2 minutes ఇట్లా ఉంచుదాం. తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది చూపిస్తాం. కొంచెం మెత్తబడి ఈ టైంలో ఏంటంటే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ అన్ని మిక్స్ చేసిన పేస్ట్, దాన్ని మనం దీంట్లో వేస్తాం. ఇవి ఇంత చక్రాల్లాగా ఎందుకు కట్ చేశానంటే చిన్న ముక్కలు అయితే కనుక మనం కలిపేటప్పుడు పేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పి ఇలా ఉంచుకుంటే మీకు కర్రీ అంతా అయిపోయాక కూడా అది ఆ పీసెస్ అన్ని కనిపిస్తాయి మీకు. ఈ విధంగా ఇందులో ఇలా వేసేసి కాస్త సాల్ట్ కూడా వేసేసి ఇదంతా ఈ మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అంతా చాలా టేస్ట్ వస్తుంది. ఫ్రై ఒక్కసారి తింటే మాత్రం ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం. అష్యూరెన్స్ ఇస్తున్నాను, అంత బాగుంటుంది. అంటే ఎప్పుడైనా నేను మా ఇంట్లో ఎవరైనా చేస్తున్నప్పుడు మంచిగా ఫ్లేవర్ ఇట్లా కనిపిస్తుంది కదండి. బాగుంది కదా, ఎల్లోగా గ్రీన్గా. ఉట్టి కర్రీ కూడా తినేయచ్చండి మనం. కొంచెం కారం తక్కువ వేసుకుంటే కనుక మంచిగా స్నాక్లా డైటింగ్ చేసేటప్పుడు జస్ట్ కర్రీ బౌల్లో పెట్టుకొని తినేసేయచ్చు అన్నమాట. రసంతో తినడానికి బాగుంటుంది. రైస్లో మనం డైటింగ్ ఏమన్నా స్టార్ట్ చేస్తే కనుక ఆ టైంలో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కాసేపు ఇట్లా ఈ ఫ్లేవర్ పట్టేటట్టు ఉంది. ఫ్లేమ్ మరీ హై పెట్టద్దు, మీడియంలో ఉంచితే మంచిగా అవి దూరగా వేగుతాయి, బాగుంటాయి. ఫైనల్గా ఇప్పుడు ముక్కలన్నీ వేగిపోయాయి. మనం వేసిన ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అంతా అది కూడా మంచిగా దూరగా వేగిపోయింది. ఈ వేగిపోయిన దీనిలో ఫైనల్గా కొంచెం సాల్ట్ సరిపోలేదనిపించింది నాకు. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా వేస్తున్నాను. మనం తినే కారాన్ని బట్టి కారం యూజ్ చేయొచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి ఒకసారి ఇది విరిగిపోకుండా కింద నుంచి ఇట్లా పెట్టి ఇలా మంచిగా వేస్తే అన్ని ముక్కలకి అన్ని
వచ్చాయి. అయిపోయింది ఫైనల్గా ఇట్లా. సబ్స్క్రైబ్. వ్యూస్ అయితే ఎక్కువే ఉన్నాయి, సబ్స్క్రైబ్స్ తక్కువ ఉన్నాయి. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.